ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి సంబంధించి ఒక కథనం తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా కదా, దాని వెనకున్న వాదనలేంటి? ఈ విశ్లేషణలో వాటిని వివరంగా చూద్దాం. సరే, అసలు కథేంటంటే పాకిస్తాన్ను ఒక పుకారు, అది మామూలు పుకారు కాదు, ఒక నాటకీయమైన పుకారు కుదిపేసిందనమాట. ఏంటది? ఆ దేశ ఆర్మీ చీఫ్కి గుండెపోటొచ్చిందట, ఆయన కుప్పకూలిపోయారట. ఇప్పుడు మనం ఈ కథనం వెనకున్న వాదనలు ఏంటి, వాటి లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక ఈ కథలోని మొదటి భాగానికి వద్దాం. అసలు ఈ పుకారు ఎలా మొదలైంది? ఆ రోజు ఏం జరిగిందని చెబుతున్నారు? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సీన్ ఇలా ఉందన్నమాట. ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తన టాప్ ఆఫీసర్లతో ఒక అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు. అంతా సీరియస్గా బార్డర్ సెక్యూరిటీ గురించి చర్చిస్తున్నారు. మధ్యలో అందరికీ టీ ఇచ్చారు. ఆ టీ తాగుతుండగా సడన్గా ఆయన ఛాతీ పట్టుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారట. వెంటనే ఆయన్ని ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లారని, ఐసీయూలో చేర్చారని, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని. ఇది ఆ కథ. అసలు ఇంత షాకింగ్ న్యూస్ ఎక్కడ్నించొచ్చింది? ఎవరు దీన్ని మొదలుపెట్టారు? దాని మూలాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వార్త గురించి పాకిస్తాన్లోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అంటే టీవీ ఛానళ్లలో, న్యూస్ పేపర్లలో చూస్తే ఒక్క ముక్క కూడా లేదు. కంప్లీట్ సైలెన్స్. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ టైమ్స్, ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ లాంటి కొన్ని అకౌంట్ల నుంచి ట్విట్టర్, టెలిగ్రామ్లో తెగ సర్క్యులేట్ అయ్యింది. ఒకవేళ ఇది నిజమే అయితే ఇంత పెద్ద విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు దాస్తోంది? అసలు అధికారికంగా ఎందుకు మాట్లాడట్లేదు? దీనిపై ఆ కథనమేం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ కథనం వాదనను బలంగా చెప్పడానికి వాళ్లొక మాట అంటున్నారు. అదేంటంటే, పాకిస్తాన్ సైన్యం ప్రజలకెప్పుడూ నిజం చెప్పదు, వాళ్లకు నచ్చినట్టుగా వార్తల్ను మార్చేస్తారు, ఇది వాళ్లకి కొత్తేం కాదు అని ఇది వాళ్ల ఆరోపణ. అంటే సైన్యం కావాలనే నిజాలను దాచిపెడుతుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. వాళ్ల వాదనకు బలం చేకూర్చడానికి ఒక పాత ఉదాహరణను కూడా చూపిస్తున్నారు. అదే ఇమ్రాన్ ఖాన్ విషయం. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం గురించి ఇలాగే రకరకాల పుకార్లొచ్చాయి. అప్పుడు కూడా సైన్యం అసలు నిజం బయటపెట్టలేదని, ఫ్యామిలీని కూడా కలవనివ్వలేదని, ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదని ఈ కథనం గుర్తుచేస్తుంది. సో ఇది వాళ్లకు అలవాటేనని వాదిస్తుందన్నమాట. ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉంది. ఒకవేళ ఇది బయటనుంచి వచ్చిన పుకారు కాకపోతే, ఒకవేళ ఆర్మీనే దీన్ని కావాలని లీక్ చేసిందా అంటే, ఇది ఒక ప్లాంటెడ్ న్యూస్ అయ్యుండొచ్చని, ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ చెయ్యడానికి వాళ్లే ఈ నాటకం ఆడి ఉండొచ్చని కూడా ఈ కథనం అనుమానిస్తోంది. సరే, పుకారు సంగతి పక్కన పెడితే అసలు ఆర్మీ చీఫ్ ఇంతలా ఒత్తిడికి గురవడానికి కారణాలేంటి? ఆయన చుట్టూ ఉన్న ప్రెషర్స్ ఏంటి? ఈ విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన భాగం. ఆ ఒత్తిళ్ల వలయమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథనం ప్రకారం ఆర్మీ చీఫ్ మీద ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 వైపుల్నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందట. అవేంటంటే, 1 ఇండియా సైనిక వ్యూహం, 2 అమెరికా చేసిన దౌత్యద్రోహం, 3 అణువాయుధాల విషయంలో నిస్సహాయత, ఇక 4ది అంతర్గత భయాలు. వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మొత్తం ఒత్తిడికి ప్రధాన కారణం భారతదేశమేనని ఈ కథనం నొక్కి చెబుతోంది. ఇండియా నుంచి వస్తున్న ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారట. ముఖ్యంగా సరిహద్దుల్లో మన సైన్యం, మన ఎయిర్ఫోర్స్ చేస్తున్న విన్యాసాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఈ కథనం పేర్కొంది. ఇక్కడ మనం నోటామ్ అనే పదం గురించి తెలుసుకోవాలి. నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్, అంటే ఒక స్పెసిఫిక్ మైన ఏరియాలో విమానాలు ఎగరకూడదని పైలట్లకు ఇచ్చే హెచ్చరిక అన్నమాట. ఇండియా ఇలాంటి నోటాంలను తరచుగా జారీ చేస్తోందంటే అక్కడ ఖచ్చితంగా ఏదో పెద్ద మిలిటరీ ఆపరేషన్ ప్లాన్ చేస్తోందని అర్థం. ఈ విషయం అసీం మునీర్ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోందని ఈ కథనం చెబుతుంది. ఇక రెండో ప్రెషర్ అమెరికా నుంచి. అమెరికా పాకిస్తాన్ సంబంధాన్ని వివరిస్తూ ఈ కథనం ఒక ఘాటైన పోలికను వాడుతోంది. అదేంటంటే, వాళ్లు పాకిస్తాన్ను ఒక కుక్కలా చూస్తారు. అవసరమున్నప్పుడు బిస్కెట్ వేస్తారు, పని అయిపోయాక పట్టించుకోరు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ను వాడుకొని వదిలేసిందని, ఇది ఒక రకంగా వెన్నుపోటులాంటిదని ఆరోపిస్తోంది. ఈ కథనం ప్రకారం పాకిస్తాన్ అమెరికాకు ఆయిల్ నిల్వలు, గోల్డ్ మైన్స్, చివరికి ఒక ద్వీపాన్ని కూడా మిలిటరీ బేస్ కోసం ఇస్తామని ఆఫర్ చేసిందట. కానీ అమెరికా మాత్రం తన పని అయిపోగానే ఇండియా వైపు మొగ్గు చూపి పాకిస్తాన్ను పక్కనబెట్టేసిందని చెబుతోంది.
చూసారా, ఒకవైపు ఇండియా, మరోవైపు అమెరికా. ఈ రెండు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడే ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని ఈ కథనం యొక్క వాదన. ఇప్పుడు మూడో అంశం, పాకిస్తాన్ లోపల ఏం జరుగుతోంది. ఈ కథనం ప్రకారం పాకిస్తాన్ రహస్యంగా న్యూక్లియర్ ప్రూఫ్ బంకర్లను కడుతోందట. ఇది వాళ్లలో ఉన్న భయానికి ఒక పెద్ద నిదర్శనమని ఈ కథనం చెబుతోంది. అయితే ఈ బంకర్లు ఎవరికోసం? ఇక్కడే ఈ కథనం ఒక సంచలన ఆరోపణ చేస్తోంది. ఈ కోట్లు ఖర్చుపెట్టి కడుతున్న బంకర్లు సామాన్య ప్రజల కోసం కాదట. కేవలం ఆర్మీ చీఫ్, టాప్ ఆఫీసర్లు, ప్రభుత్వ మంత్రులు, అంటే ఎలీట్ వర్గం మాత్రమే యుద్ధం వస్తే తమను తాము కాపాడుకోవడానికి వీటిని నిర్మిస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రజల గురించి వాళ్లకు ఏమాత్రం పట్టింపు లేదనంటోంది. ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. పాకిస్తాన్ పదే పదే మా దగ్గర అణువాయుధాలున్నాయని బెదిరిస్తూ ఉంటుంది కదా, కాని ఆ ఆయుధాలపై నిజమైన కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్రశ్నను కూడా ఈ కథనం లేవనెత్తుతోంది. ఇక్కడే ఈ కథనం మరో బాంబు పేల్చింది. పాకిస్తాన్ అణువాయుధాలు, ముఖ్యంగా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు వాటి రిమోట్ కంట్రోల్ అమెరికా చేతుల్లో ఉందట. అంటే పేరుకే ఆర్మీ చీఫ్ బాస్ కాని అసలు కంట్రోల్ ఆయన చేతిలో లేదన్నమాట. ఈ నిస్సహాయత కూడా ఆయన ఒత్తిడికి ఒక పెద్ద కారణమని ఈ కథనం భావిస్తోంది. ఇక ఈ విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం. ఈ మొత్తం వ్యవహారంపై ఈ సోర్స్ మెటీరియల్ చివరి తీర్పేంటి, వాళ్ళ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కథనం యొక్క దృక్కోణమేంటో అర్థం చేసుకోడానికి. వాళ్ళేమంటున్నారంటే, మనం ఎందుకు జాలిపడాలి? శత్రువు పతనం మనకు విజయం, ఒక దుర్మార్గుడి మరణం ప్రపంచానికి మంచిది. వాళ్ల దృష్టిలో ఆర్మీ చీఫ్ ఒక శత్రువు, ఆయన బాధపడ్డం అనేది ఒక వ్యూహాత్మక విజయంగా వాళ్ళు చూస్తున్నారు. చివరిగా ఈ కథనం చెప్పేదేంటంటే, ఇండియా ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయలేదు, ఒక్క బాంబ్ కూడా వేయలేదు. కాని కేవలం సైకలాజికల్గా అవతలి వాళ్ల నాయకత్వంలో భయాన్ని, ఒత్తిడిని సృష్టించడం ద్వారా ఒక పెద్ద మానసిక విజయాన్ని సాధించింది. ఇది వాళ్ల వాదన. మొత్తానికి ఈ కథనం విన్న తర్వాత మన ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ఇది నిజంగా జరిగిందా? నమ్మదగిన పుకారా? లేక కావాలని ప్లాన్ చేసి సృష్టించిన తప్పుడు సమాచారమా? లేదా ఇదంతా ఆధునిక సమాచార యుద్ధంలో ఒక భాగమా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.